హలో కుషికేమ్ జేమ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు మనము 2019 టీఎస్సెట్ కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్కి సంబంధించి పార్ట్ 24 అయితే చూడబోతున్నాము. ఇంతకుముందు 23 పార్ట్ వరకు మనం 75 క్వశ్చన్స్ చూసాము. ఈరోజు మనము 76 క్వశ్చన్ అయితే చూడబోతున్నాము. సో ఈ క్వశ్చన్లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాము అంటే ఏ క్యారెక్టర్ టేబుల్ ఆఫ్ C3V పాయింట్ గ్రూప్ ఈజ్ గివెన్ బిలో. కింద మనకి C3V పాయింట్ గ్రూప్కి సంబంధించిన క్యారెక్టర్ టేబుల్ అయితే ఇచ్చారు అలాంగ్ విత్ ద అడిషనల్ రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్. దీన్ని మనము రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్ అంటాము. ఇది రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్. ఓకే, సో ఇది రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్ అంటాము. అలాగే టౌ ఈజ్ గివెన్ బై టౌ వాల్యూని మనము ఎలా ఐడెంటిఫై చేస్తామని అడుగుతున్నాడు. అంటే టౌ ఈజ్ ఈక్వల్ టు 3a1 + a2 + 4a అవుతుందా, 3a1 + 2a2 + 4a అవుతుందా, 3a1 + a2 + 3e అవుతుందా, ఇలా టౌ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది అని అయితే అడుగుతున్నారు. సో ఇది ఇర్రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్ కాబట్టి ఇవి మూడు మనకి ఈ మ్యాట్రిక్స్ ఏదైతే పైన ఉందో ఇది ఇర్రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్ అవుతుంది అనమాట. అండ్ మనకి తెలుసు ఈ అండ్ C3 అండ్ సిగ్మా ఇవన్నీ కూడా మనకి సిమెట్రీ ఎలిమెంట్స్, అంటే ప్లేన్ ఆఫ్ ది సిమెట్రీ, యాక్సిస్ ఆఫ్ ది సిమెట్రీ, ఐడెంటిటీ ఆఫ్ ది సిమెట్రీ గురించి మనం నేర్చుకున్నాం కదా, ఆ సిమెట్రీకి సంబంధించిన ఎలిమెంట్స్ అనమాట అవి. అలాగే ఈ A1 అంటే ఏంటి, A2 అంటే ఏంటి, అలాగే ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న ఈ రెండు కూడా డిఫరెంట్. సో ఆ రెండింటికి రిలేషన్ ఏంటి, ఆ డెఫినేషన్ ఏంటి అనేది ఒకసారి తెలుసుకుని తర్వాత మనం సొల్యూషన్లోకి వెళ్దాము. సో ఇక్కడ మనము రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్, ఇర్రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్ అని రెండింటి గురించి మాట్లాడుతున్నాము. రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద మ్యాట్రిసెస్ ఏంటంటే మ్యాట్రిసెస్ రిప్రజెంట్ ద సిమెట్రీ ఎలిమెంట్స్. సిమెట్రీ ఏవైతే మనకి ఆపరేషన్స్ ఉన్నాయో ఇట్ కెన్ ఆఫెన్ బి రెడ్యూస్డ్ ఇన్ టు ద బ్లాక్ మ్యాట్రిసెస్ అనమాట. అంటే ఇంకా ఫర్దర్గా మనం రెడ్యూస్ చేయలేము అని అయితే సింప్లెస్ట్ ఫార్మ్స్గా మనం వాటిని రెడ్యూస్ చేయొచ్చు. సో వీటినైతే ఇంకా ఫర్దర్గా రెడ్యూస్ చేయలేము, ఇంకా సింప్లిఫై చేయలేము, వాటిని ఇర్రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్స్ అంటాము. అలాగే వీటినైతే రెడ్యూస్ చేయడానికి వీ క్యాన్ డూ వాటిని మనము రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్స్ అంటాం అనమాట. సో ఈ సిమెట్రీ స్పీషీస్ని మనము ఇలా ఈ సింబల్తో చెప్తాము, టౌ అని చదువుతాం మనం దీన్ని మనము సిమెట్రీ స్పీషీస్ అని చదువుతాము. సో ఎవ్రీ ఇర్రివర్సిబుల్ రిప్రజెంటేషన్ ఆఫ్ అ గ్రూప్ హ్యాస్ అ లేబుల్ కాల్డ్ సిమెట్రీ స్పీషీస్ అనమాట. సిమెట్రీ స్పీషీస్. సో ఈ సిమెట్రీ స్పీషీస్ని మనకి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఎవరు అంటే ములికన్ అనమాట. సో ములికన్ రిప్రజెంటెడ్ దీస్ డిపెండింగ్ అపాన్ దేర్ డైమెన్షన్. 1 డైమెన్షనల్ అయితే ఎలాగా, 2 డైమెన్షనల్ అయితే ఎలాగా, 3 డైమెన్షనల్ అయితే ఎలాగా అని. ఒకవేళ మన దగ్గర ఉన్నది 1 డైమెన్షనల్ ఇర్రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్ అయితే, 1 డైమెన్షనల్ ఇర్రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్ అయితే దాన్ని మనం క్యాపిటల్ A అండ్ క్యాపిటల్ B అని చెప్తాము. అంటే మనకి ఇక్కడ టేబుల్లో ఏదైతే A1, A2 అని ఇచ్చారో అవి మనకి 1 డైమెన్షనల్ ఇర్రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్స్ అనమాట. అలాగే మనకు ఉన్నది కనుక 2 డైమెన్షనల్ అయితే మనం దాన్ని క్యాపిటల్ ఈతో రిప్రజెంట్ చేస్తాము. ఒకవేళ 3 డైమెన్షనల్ అయితే మనం దాన్ని ఎయిదర్ క్యాపిటల్ T ఆర్ Fతో అయితే రిప్రజెంట్ చేస్తాం అనమాట. సో మనకి మీరు ఇక్కడ ఈ క్యారెక్టర్ టేబుల్లో కనుక చూస్తే A1, A2 అండ్ E ఉన్నాయి. అంటే ఇవి రెండునేమో మనకి 1 డైమెన్షనల్ రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్స్. ఈ వచ్చేసి మనకి 2 డైమెన్షనల్. మరి A1, A2 అని సఫిక్స్లో మనకి 1 and 2 ఉన్నాయి కదా, 1 and 2 ఏం రిప్రజెంట్ చేస్తాయి అంటే ఒకవేళ 1 కనుక ఉంటే అది మనకి సిమెట్రీని రిప్రజెంట్ చేస్తుంది, 2 కనుక ఉంటే అది మనకు యాంటీ సిమెట్రీని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే, సో సిమెట్రీ ఉన్న ఇర్రివర్సిబుల్ రిప్రజెంటేషన్ అనేది A1 అవుతుంది, యాంటీ సిమెట్రీ ఉన్న ఇర్రివర్సిబుల్ రిప్రజెంటేషన్ మనకు A2 అవుతుంది అనమాట. ఇది మనకి జస్ట్ ఈ టేబుల్ని చూసి మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు. అలాగే మనం ఇప్పుడు n ఇర్రివర్సిబుల్ కనుక మనం ఇర్రెడ్యూసిబుల్ కనుక మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే NIR అనేది క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటి అంటే 1/h సిగ్మా I xi yi zi అవుతుంది అనమాట. సో ఇది మనకి ఎన్ని రిప్రజెంట్ చేయడానికి, ఎన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా. ఈ n అనేది ఎలా వస్తుంది అంటే ఎందుకు అవసరం అవుతుంది ఈ n వాల్యూ అంటే మనకి ఇక్కడ టౌ అంటున్నాం కదా, రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్. సో టౌ విల్ బి ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏమున్నాయి A1, A2, E అనేవి ఉన్నాయి కదా. సో NA1 ఇంటూ A1 ప్లస్ NA2 ఇంటూ A2 ప్లస్ NE ఇంటూ ఈ వస్తుంది అనమాట. సో ఈ మూడింటిని మనము ఎలా రిప్రజెంట్ చేయాలి, ఈ NA వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనే దానికి ఆ ఫార్ములా, ఈ NA2 ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనే దానికి అది ఫార్ములా అనమాట. ఓకేనా. సో వీటిని క్యాలిక్యులేట్ చేయడం ఎలాగా, NIRని ఇర్రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఇలా క్యాలిక్యులేట్ చేస్తాము. సో X అంటే ఏంటి, Y అంటే ఏంటి, Z అంటే ఏంటి, H అంటే ఏంటి,
అనేది మనం ఒకసారి చూసి ఆ వాల్యూని మనము ఒకసారి సబ్స్టిట్యూట్ చేసి అప్పుడు మనము దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది అయితే చూద్దాము. ఇక్కడ ఈ ఫార్ములాని బట్టి మనకి NIR అనేది నేను మీకు ఇంతకు ముందే చెప్పినట్టు ఏదైతే మనకి ఇర్రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్కి సిమెట్రీ ఏదైతే ఉందో దానికోసం సంబంధించిన కోఎఫిషియంట్ అనమాట. అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూడండి. హెచ్ వాల్యూ ఉంది కదా, ఇది డినామినేటర్లో ఉన్న హెచ్ వాల్యూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ద గ్రూప్ అవుతుంది, ఆర్డర్ ఆఫ్ ద పాయింట్ గ్రూప్. ఓకేనా. అలాగే XI అన్నాం కదా, ఈ XI అనేది మనకి ఏమవుతుందంటే క్యారెక్టర్ అనమాట, క్యారెక్టర్ ఆఫ్ ద రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్. చెప్తాను ఎలా చూడాలి ఏంటి అనేది కూడా చెప్తాను. Y అనేది మనకి క్యారెక్టర్ ఆఫ్ ఇర్రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్. అలాగే Z అన్నాం కదా, ఈ ZI అనేది ఏంటి అంటే మనకి కోఎఫిషియంట్ అనమాట, కోఎఫిషియంట్ ఆఫ్ సిమెట్రీ ఎలిమెంట్. సో ఇలా మనం ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో మనకి తీసుకున్న పాయింట్ గ్రూప్ ఏంటి, ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్, ఆర్డర్ ఆఫ్ ద పాయింట్ గ్రూప్ ఏదైతే ఉందో ఈ ఆర్డర్ ఆఫ్ ద పాయింట్ గ్రూప్ అనేది మనకి అన్నిటికీ సేమే ఉంటుంది, ఎందుకంటే మనం తీసుకునేది ఒకటే పాయింట్ గ్రూప్ కాబట్టి. సో ఈ పాయింట్ గ్రూప్ C3Vకి సంబంధించిన ఆర్డర్ మనకి స్టాండర్డ్ ఆర్డర్ ఆఫ్ C3V అనేది మనకు 6 ఉంటుందన్నమాట, ఇది ఫిక్స్. సో హెచ్ వాల్యూ ఆర్డర్ ఆఫ్ ద పాయింట్ గ్రూప్ అనేది 6, మనం ఎప్పుడైనా అదే యూజ్ చేస్తాము. సో 1/6 ఇంటూ, ఫర్ ఎగ్జాంపుల్ నేను XI YI ZI అంటున్నాను కాబట్టి ఈ I అనేది నాకు ఎలా వస్తుందంటే, నాకు ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి. నాకు E ఉంది, అలాగే C3 కరస్పాండింగ్గా ఒక టర్మ్ ఉంది, సిగ్మావికి 3 సిగ్మావి కరస్పాండింగ్గా నాకు ఒక టర్మ్ ఉంది. కాబట్టి ఒకవేళ నేను కనుక AI కరస్పాండింగ్గా ఈ ఫార్ములా కనుక రాస్తూ ఉంటే, అంటే నేను NA1కి కరస్పాండింగ్గా కనుక ఈ ఫార్ములా రాస్తూ ఉంటే 1/6 ఇంటూ X, నాకు టర్మ్స్ చూడండి ఏమున్నాయో, ఏకి కరస్పాండింగ్గా నాకు ఏ టర్మ్స్ ఉన్నాయో ఒకసారి చూస్తే నేను అప్పుడు ఆ ఫార్ములా ఎలా రాస్తున్నాను అనేది మీకు క్లారిటీ వస్తుంది. సో ఈ A1కి కరస్పాండింగ్గా నాకు ఏమేమి ఉన్నాయి, E ఉంది, అంటే A1కి ఈకి కరస్పాండింగ్గా ఒక టర్మ్ ఉంది, A1కి C3 కరస్పాండింగ్గా ఒక టర్మ్ ఉంది, A1కి 3 సిగ్మావికి కరస్పాండింగ్గా ఒక టర్మ్ ఉంది. సో నేను అది రాసేటప్పుడు నేనేం రాస్తానంటే XE YE ZE ప్లస్ XC3 YC3 ZC3 ప్లస్ X సిగ్మావి ఉంది కదా, సిగ్మావి Y సిగ్మావి Z సిగ్మా V అనమాట. సో ఈ వాల్యూస్ నేను సబ్స్టిట్యూట్ చేస్తే నాకు NA1 అయితే క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాను చూడండి. నేను మళ్ళీ సేమ్ ఫార్ములాని కింద సో NA1ని నేను ఇక్కడ మళ్ళీ తీసుకుంటున్నాను. NA1 ఈజ్ ఈక్వల్ టు 1/6. సో ఫార్ములా చూడండి ఒకసారి, XE YE ZE ప్లస్ XC3 YC3 ZC3 ప్లస్ X సిగ్మా V Y సిగ్మా V Z సిగ్మా V. మళ్ళీ రిపీట్ చేసిన ఫార్ములా అంతే, అంతకంటే ఏం లేదు. సో ఇప్పుడు మనకు 1/6 ఇంటూ XE అంటే ఏమొస్తుంది చూడండి. X అనేది నాకు X అంటే ఏం చెప్పాను, క్యారెక్టర్ ఆఫ్ ద రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్, క్యారెక్టర్ ఆఫ్ ద రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్ ఇన్ ద కాలమ్ ఆఫ్ E. ఓకేనా, క్యారెక్టర్ ఆఫ్ రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్ ఇన్ ద కాలమ్ E. ఇక్కడ నాకు రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్ ఏది ఇది. సో కరస్పాండింగ్గా ఈకి కరస్పాండింగ్గా ఉన్న రెడ్యూసిబుల్ క్యారెక్టరైజేషన్ ఏముంది, 12 ఉంది. సో నాకు XE విల్ బి ఈక్వల్ టు 12 ఇంటూ YE. Y అంటే ఏంటి, క్యారెక్టర్ ఆఫ్ ద ఇర్రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్ కరస్పాండింగ్ టు E for the A1. So A1 corresponding irreducible representation
అకార్డింగ్ టు ఈ వచ్చేసి నాకు 1 ఉంది. సో ఐ షుడ్ మల్టిప్లై దట్ విత్ 1. అలాగే ZE అన్నాము. ZE అంటే ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ ద సిమెట్రీ ఎలిమెంట్. దేని ప్రకారం ఏకి అండ్ ఈకి మనం రిప్రజెంట్ చేస్తూ ఉన్నాం కాబట్టి నేను ఈకి చెప్తున్నాను కాబట్టి సో ఈలో ఉన్న కోఎఫిషియంట్ ఎంత ఉంది? ఏమీ లేదు అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ 1 హియర్. అవునా? సో ఆ 1ని నేను అక్కడ మల్టిప్లై చేస్తాను. సో ఇది మొత్తం దేనికి సంబంధించింది? టర్మ్ ఈకి సంబంధించిన వచ్చేసింది అనమాట నాకు. నెక్స్ట్ C3కి ఏకి కరస్పాండింగ్గా చూడాలి. అంటే C3కి ఏకి కరస్పాండింగ్గా ఏం చూడాలి? ఫస్ట్ నాకు x1 ఏంటి? ఇది రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్ అకార్డింగ్ టు ద C3 అంటే ఎంత వచ్చింది? 0 ఇంటూ ఆఫ్ కోర్స్ 0 ఇంటూ ఎనీథింగ్ విల్ బి ఈక్వల్ టు 0, కానీ మనం ఒకసారి సబ్స్టిట్యూట్ చేసి తర్వాత 0 చేసేసుకుందాము. తర్వాత కోఎఫిషియంట్ ఇర్రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో అది అంటే ఇక్కడ ఉంది కదా, A1కి C3కి కరస్పాండింగ్గా నేను దేనికి రాస్తున్నాను? C3కి రాస్తున్నాను కాబట్టి. సో ఈ 0 ఇంటూ 1 ఇంటూ అలాగే Z అనేది ఏంటి? నాకు కోఎఫిషియంట్ ఆఫ్ ద సిమెట్రీ ఎలిమెంట్. సో ఇక్కడ 2C3 అన్నాము. సో కోఎఫిషియంట్ అనేది నాకు ఏమొచ్చింది? 2 అనేది నా కోఎఫిషియంట్ అయింది. అవునా? సో ఆ 2ని నేను ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాను అనమాట. ఓకేనా? అలాగే సిగ్మా వికి చూడండి. సిగ్మా వికి కరస్పాండింగ్గా నాకు రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్ ఎంత ఉంది? 2 ఇంటూ y సిగ్మా వి y అనేది ఎంత? నాకు ఇర్రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్ 1 ఉంది ఇక్కడ. ఇదే కదా? సో ఇది 1 అవుతుంది. ఇంటూ జెడ్ సిగ్మా వి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ద సిమెట్రీ ఎలిమెంట్. ఇక్కడ ఎంత ఉంది? సిగ్మా వీస్ నాకు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో నాకు ఇక్కడ దాని వాల్యూ వచ్చేసి 3 అవుతుంది అనమాట. సో ఇది మొత్తం నేను సింప్లిఫై చేస్తే 1/6 ఇంటూ 12 ఇంటూ 1 ఇంటూ 1 12, అది 0 అవుతుంది. 2 3 6 అవుతుంది. సో 12 ప్లస్ 6 అంటే నాకు 18/6. 18/6 అంటే నాకు 6 అవుతుంది అనమాట. అంటే A1కి సంబంధించిన కోఎఫిషియంట్ నాకు 6 అనేది అవుతుంది. ఒక్క నిమిషం, 6 కాదు 3 అవుతుంది. 18/6 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది అనమాట. సో A1కి సంబంధించిన కోఎఫిషియంట్ నాకు 3 అవుతుంది. ఒకసారి ఆన్సర్స్ చూద్దాం. 3A1 అన్నిట్లోనూ 3A1 ఉన్నాయి. సో ఏది రైట్ ఆన్సర్ మనకి ఇంకా తెలియలేదు. నెక్స్ట్ సెకండ్ది ఎలా NA2 కరస్పాండింగ్గా కూడా మనం ఫార్ములా క్రియేట్ సాల్వ్ చేయాలి కాబట్టి NA2 కూడా చూద్దాము. NA2 కొంచెం స్పీడ్గా చేద్దాము, మనకు ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి. NA2కి మనకి ఎలా వస్తుందంటే సేమ్ అంతే వస్తుంది. XE YE ZE ప్లస్ XC3 YC3 ZC3 ప్లస్ సిగ్మా X సిగ్మా వి Y సిగ్మా వి Z సిగ్మా వి. మరి దానికి దీనికి ఏం డిఫరెన్స్ వస్తుంది అంటే ఇందాక మనం ఏ కాలంలో ఉన్నవి తీసుకున్నాము, ఇప్పుడు మనము A2 కాలంలో ఉన్నవి తీసుకుంటాము అంతే. ఏవి మనకి ఓన్లీ ఒకటే ఒక డిఫరెన్స్ ఏమొస్తుంది? Y టర్మ్ మాత్రమే డిఫరెన్స్ వస్తుంది. X టర్ము Z టర్ము. X టర్ము అంటే ఇది క్యారెక్టర్ ఆఫ్ ద రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్ సేమ్ వస్తుంది. కోఎఫిషియంట్ ఆఫ్ ద సిమెట్రీ రిప్రజెంటేషన్ సేమ్ వస్తుంది. ఓన్లీ Y క్యారెక్టర్ ఆఫ్ ద ఇర్రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్ మాత్రమే మనకి ఈ మ్యాట్రిక్స్లో డిఫరెంట్ ఉంది కాబట్టి అదొకటే డిఫరెంట్ వస్తుంది అనమాట. ఓకేనా? సో రిప్రజెంట్ చేద్దాం. చూడండి. ఈక్వల్ టు 1/6 ఇంటూ XE YE ZE. XE ఎంత? XE 12 యాజ్ యూజువల్ ఇంటూ YE ఇది Y నాకు, ఇది YE కరస్పాండింగ్గా. సో ఇది ఈక్వల్ టు 1 అండ్ ZE ఎంత? దీని కోఎఫిషియంట్ 1 ప్లస్ XC3 ఎంత? ఇది 0. సో అదేం చేంజ్ అవ్వట్లేదు, 0. సో ఇది ఇంటూ సంథింగ్ నేను అది కంప్లీట్గా చేయట్లేదు, నాకు ఎనీథింగ్ ఇంటూ 0 విల్ బి ఈక్వల్ టు 0 కాబట్టి. అలాగే XCV ఏదైతే ఉంది నాకు ఇక్కడ 2 ఉంది. సో అది కూడా చేంజ్ అవ్వలేదు. 2 ఇంటూ ఇక్కడ చూడండి -1 ఉంది. A2 కరస్పాండింగ్గా సిగ్మా వి ఇర్రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్ నాకు -1 ఉంది కాబట్టి -1 ఇంటూ Z సిగ్మా వి. దీని కోఎఫిషియంట్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. సో దీన్ని సింప్లిఫై చేయండి. 1/6 ఇంటూ 12 ప్లస్ 0 -6 అంటే ఎంత వచ్చింది? 6/6 అంటే ఎంత వచ్చింది? A2కి కరస్పాండింగ్గా ఉన్న కోఎఫిషియంట్ అనేది నాకు 1 వచ్చింది. అంటే నాకు టౌ వాల్యూ ఈక్వల్ టు 3A1
ప్లస్ A2 3A1 ప్లస్ A2 అనేది రైట్ ఆన్సర్. సో ఇవి రెండు నాకు రాంగ్ ఆన్సర్స్ అయ్యాయి. సో ఈ రెండింటిలో ఒకటి రైట్ ఆన్సర్ ఉంది. సో ఇప్పుడు ఈ వాల్యూకు కూడా కరస్పాండింగ్గా నేను ఎన్ వాల్యూ అని కనుక్కుంటే ఎన్ఈ వాల్యూ కూడా కనుక్కుంటే అప్పుడు దాన్ని బట్టి నాకు ఫైనల్ ఆన్సర్ అయితే వస్తుందన్నమాట. సో అది కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, ఎన్ఈ అనేది నాకు ఎలా వస్తుంది? సేమ్ ఫార్ములా 1/6 XE YE ZE ప్లస్ XCV XC3 కదా, ఓకే, XC3 YC3 ZC3 ప్లస్ X సిగ్మా వి Y సిగ్మా వి Z సిగ్మా వి. ఒకవేళ మనకి పాయింట్ టర్మ్స్ కనుక సిమెట్రీ టర్మ్స్ కనుక ఇంకా ఎక్కువ ఉంటే అవన్నీ కూడా మనం సిగ్మా ఫార్ములాలో మొత్తం కంటిన్యూస్గా రాస్తాం. ఇక్కడ మనకు ఉన్నది 3 సిమెట్రీ టర్మ్సే కాబట్టి మనం దాని గురించే రాస్తున్నాం అనమాట. ఓకేనా, 1/6 ఇంటూ XE సేమ్ 12 ఇంటూ YE చూడండి, YE ఏమొస్తుంది? 2 ఇక్కడ నాకు, అవునా? సో ఇదే కదా Y కరస్పాండింగ్గా ఈ 2. సో 12 ఇంటూ 2 ఇంటూ ZE ఎంత? 1 ప్లస్ ఇది సెకండ్ టర్మ్ మొత్తం 0 అవుతుంది. ఎందుకని XC3 అనేది నాకు 0 ఉంది కాబట్టి నేను అది రాయట్లేదు. ఓకే, సో అలాగే XCV ఎంత వచ్చింది? 2 ఇంటూ Y సిగ్మా వి ఎంత వచ్చింది? Y సిగ్మా వి కూడా మనకి 0 వచ్చింది. Y సిగ్మా వి కూడా మనకి 0 వచ్చింది. సో ఎనీథింగ్ మల్టిప్లైడ్ విత్ 0 ఈజ్ అ 0. దీన్ని చూస్తే నాకేమొస్తుంది? 1/6 ఇంటూ 12 times 2 ఎంత? 24 ప్లస్ 0. సో ఆ జీరోస్ మనకి కన్సిడర్ అవ్వవు. 24/6 24/6 అంటే ఎంత? 24/6 విల్ బి ఈక్వల్ టు 6 2s 12 6 3s 18 6 4s 24. సో 24/6 విల్ హ్యావ్ 4. సో అలాగే మనం టౌ వాల్యూ రాయాలి అంటే ఏం రాస్తాము? టౌ విల్ బి ఈక్వల్ టు NA1 ఇంటూ A1 ప్లస్ NA2 ఇంటూ A2 ప్లస్ NE ఇంటూ E. సో NA1 వాల్యూ ఎంత క్యాలిక్యులేట్ చేస్తాం మనము? NA1 వాల్యూ 3 వచ్చింది, NA2 వాల్యూ 1 వచ్చింది. కాబట్టి ఆ వాల్యూస్ నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. చూడండి, 3A1 ప్లస్ A2 ప్లస్ NE వాల్యూ 4 వచ్చింది కాబట్టి 4E. సో ఇలా మనము టౌ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా. సో దీంట్లో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో చూడండి, మనకి రైట్ ఆన్సర్ ఏదవుతుంది? 3A1 ప్లస్ A2 ప్లస్ 4E. ఇది మనకు రైట్ ఆన్సర్. 3 అనేది మనకి రైట్ ఆన్సర్ కాదు. ఓకేనా. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది, కొత్త విషయాలు నేర్చుకున్నాం అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. See you with another video. Until then, bye.